జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9TV భక్తి. ఆచార్య గారు, తెల్లారుదామునే స్నానం చెయ్యి, ప్రవహించే నీటిలోనే స్నానం చెయ్యి, సూర్యోదయం కాకుండా స్నానం చేయంటున్నారండి. చలేసి వస్తాం కదా, ఇదేమన్యాయం అండి. చేయకపోతే పాపమైనా. ఇంకొకటి మీరేమంటున్నారు, తెల్లారుదామునే స్నానం చేయమని. ఎక్కడ? కాలువలో. మరి హైదరాబాద్లో ఉన్నాము, మీకు కాలువ ఉంది, మూసినదే ఎప్పుడో మూసుకుపోయింది. ఇంకోటి ఎక్కడ నది పోయింది, ఇంకోటి చెరువు ఉంది, ఆ చెరువులో బిల్డింగ్లు కట్టేశారు. మేము ఎక్కడ వెళ్ళమంటది? చాలా సంతోషం అమ్మా. దీనికి చక్కటి సమాధానం వేదం చెప్పింది, కార్తీక పురాణం చెప్పింది, మాఘ పురాణం చెప్పింది, అన్నీ చెప్పాయి. అది మాత్రం పండితులైన వాళ్ళు ప్రచారానికి పట్టురావటం లేదమ్మా. ప్రవహించే నీటిలో ఎందుకు స్నానం చేయాలో తెలుసా అమ్మా? మంచి జరుగుతుందనడానికి మీ పూర్వీకులు, అమ్మమ్మలు, బామ్మలు, తాతగారులు వీళ్ళంతా స్నానం చేసేటప్పుడు బకెట్లో నీళ్ళని చేత్తోటి ఇలా 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 కలిపి స్నానం చేసేవారు. దేనికోసం తెలుసా అమ్మా? కెరటాలున్న నీటిలో స్నానం చేయాలని శాస్త్ర మర్యాద. చేత్తోటి తిప్పితే కెరటాలు వచ్చాయి కదా, ఇదో కారణం. ఇంకోటి తెలుసా అమ్మా, మన వాళ్ళు నీళ్లు తోడుకోవడానికి చేద పట్టుకు ఉంచేవారు. చేద ములిగేది, కానీ మళ్ళీ బుడుగు బుడుగు మళ్ళీ ములిగేవారు, ముంచేవారు. ఎందుకని? అక్కడ కూడా నేను ఉండి వేదం చెప్పింది, కెరటములిన నీళ్ళలోంచి నీళ్లు తీసుకోవాలి. ఇక మూడో ఉదాహరణ చెప్తాను. చెరువుకి వెళ్ళేవారు, కాలువకి వెళ్ళేవారు నీళ్లు తెచ్చుకోవడానికి. ముంచి తెచ్చుకోవచ్చు కదా, అడే బట్టలు ముతగట్టలేదు, ఇక గేదెలు కడగటలేదు. కానీ ఆడవాళ్ళు ఏం చేయాలో తెలిసిన, ఆ బిందెతోటి నీళ్ళని ఇలా 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 తోసి పట్టుకొచ్చేవారు. వీటికి కారణం కావాలంటే మీరు యజుర్వేదం చదవాలి. దాంట్లో ఉంది, అంగిరసులనే మహర్షులు తపస్సు చేసి, గొప్పగా తపస్సు చేసి పుణ్యలోకాలకు వెళ్ళిపోతూ ఈ తపశ్శక్తి ఎవడైనా మంచివాడికి ఇవ్వాలి అనుకున్నారు. కానీ మంచివాడికి వాడు బోర్డు కట్టేస్తాడు, వారానికి 15,000 తపస్సు నేర్పకూడదు అని చెప్పి. అందుకని వాళ్ళు ఏం చేశారో తెలుసా అమ్మా? ప్రవహించే నీటి లోపల తమ తపశ్శక్తి ప్రవేశపెట్టారు. అందుకని వేదం చెప్తుంది, తీర్థే స్నాతి తీర్థమేవ సమానానాం భవతి. అందుకని వాళ్ళకి తపస్సు దీక్ష వస్తుంది. స్నానము చేసి శ్రద్ధగా ఆ రోజు పనికి వెళితే అన్ని పనులు బాగా జరుగుతాయి. అది రేపు చేద్దాంలే, ఆఫీస్కి వెళ్తాడు, ఒక్క పని చేయలేడు, ఇంటికి వస్తే ఫ్రెష్ అయిపోయింది. ఇది ఎక్కడిది? చెప్పారు అక్కడే. ఇదొక కారణం. ఇంకో కారణం కూడా ఉంది, చెప్పుకుంటూ పోతే దీనికే 15 ఉపన్యాసాలు పడుతుంది. ఇంకా రెండో కారణం ఏంటో తెలిసిన, బ్రిడ్జి నుంచి వెళుతున్నాం అనుకోండి మీరు రైల్లోనూ, నీళ్ళు ఏ రంగులో కనిపిస్తాయండి? రాత్రిపూట తెల్లగా కనిపిస్తాయి, పగటిపూట ఎర్రగా కనిపిస్తాయి. ఎందుకని అడగని సైంటిస్టుని ఏవో చెప్తారు. కానీ వేదం చెప్పింది, పగటిపూట అగ్నిదేవుడు రాత్రి బయట తిరుగుతుంటాడు, సూర్యుడు నీళ్ళల్లో ఉంటాడు. రాత్రిపూట సూర్యుడు నీటిలోకి వెడితే అగ్ని బయటకు వచ్చి ఉంటాడు. అంటే తెల్లారుదామున స్నానం వల్ల అగ్నిశక్తి, సౌరశక్తి, వరుణశక్తి 3 వస్తాయి కనుక స్నానం చెయ్యి. చలేస్తుంది కదండి, దానికి వేదం చెప్పిందండి. బస్సు ఆగుంటే అందరూ ఒక్కసారి దిగారనుకోండి, బస్సు షేక్ అవుతుంది. అలాగే మనం నీళ్ళల్లో పెడుతుంటే మనలో ఉండే పాపాలు నీళ్ళల్లో ఉండే వరుణదేవుడికి భయపడి బయటికి పోతాయిట. ఇంచేత వరుణదేవుడు మన పాప పుణ్యాలు చూస్తూనే ఉంటాడు. అందుకనే కదా దేవాలయాల్లో కూడా నెత్తిమీ నీళ్లు తొలుతారు. ఎందుకనేది? అక్కడ మంత్రం చదువుతారు. ఎప్పుడైనా విన్నారా మీరు? మంత్రం ఎలా చదువుతారండి? దాని అర్థం ఏంటో తెలుసుకోండి. ఇమమ్మే వరుణ శుధీహవ అధ్యాచముడయ. మేము తప్పులు చేశాం, ఈ తప్పులు పోగొట్టు. రుద్రాధ్యాయంలో కూడా ప్రవహించి నీళ్ళలారా మా పాపాలు తొలగించండి. మేము చేయకుండా పాపాలు చేసాం, స్నానం చేస్తున్నాం, ఈ పాపాలని మీరు తొలగించండి. ఆఖరికి షేక్స్పియర్ నాటకంలో కూడా ఒక తల్లి జోలపాడుతూ పిల్లలకి చెరువు కట్ట మీద, ఇక్కడ ఉండే నీళ్ళ లోపల పాములు దూరముగా పోవుగాక, విషం చిందించకుండా ఉండుగాక, నా బిడ్డకి రక్షణ. ఎంత ఆశ్చర్యం అండి! ఇది వేదంలో ఉంది. అదే కార్తీక మాసంలో చెప్పారు మన వాళ్ళు. కనీసం కార్తీక మాసంలో చేస్తే కృత్తికా నక్షత్రం, దీనికి అగ్ని, సూర్యుడు, వరుణుడు, శివుడు, పార్వతి, శ్రీ మహావిష్ణువు, ఇంతమంది దేవతలు. అందుకని మీరు 2 మాసాలలో తప్పనిసరిగా స్నానాలు సవ్యంగా చేసినట్టయితే ఏడాది పాటు మీకు కష్టం కలగదు. ఇంకా ఒక్కటే మీకు చెప్తా, రుజువులు కదా మీకు కావాల్సింది. మీ బామ్మగారికి 80 ఏళ్ళు ఉంటాయి చాలా మందికి. వాళ్ళు కళ్ళజోడు ఎప్పుడైనా వాడారండి?
ఎన్నో ఏడు దాకా వాడలేదు వాళ్ళు, 77 దాకా. కానీ మనకేమిటి 10వ ఏటకే సోడాబుడ్డి కళ్ళద్దాలు వస్తున్నాయి. చెప్పింది వేదం. తెల్లవారుజామునే స్నానం అలవాటైనట్టయితే దంతములకి రోగములు రావు, కంటి చూపుకి రోగం రాదు, నాసికా సంబంధమైన వ్యాధులు రావు, చెవికి సంబంధమైన వ్యాధులు రావు. చెప్పింది వేదం. భారతంలో కూడా దీనికి సంబంధించి ఒక 25 కథలు ఉన్నాయి బ్రహ్మాండంగాను. అందుకని కార్తీకము మార్గశిరం అంటే భగవంతునికి హృదయస్థానము. అందుకనే పండగల్లో ఎక్కువ కార్తీక మార్గశిర మాసాల్లోనే ఉంటాయి. హేమంతో మత్స్యం, అది భారతం కూడా చెప్పింది. అందుకని స్నానాలు చెయ్యాలి. మరి దీపాలు దేనికండి? దీపం ఏం చేస్తుందో తెలుసా? మనకి ధైర్యాన్ని ఇస్తోంది. అగ్ని ఎవరో తెలుసునా? భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన వాడు, కొరియర్ సర్వీసు. అందుకని ఇప్పటికీ తిరుపతి లాంటి చోట్ల మంగళహారతి ఇచ్చిన తర్వాత మీకు దూరం నుంచే చూపిస్తారు తప్ప దగ్గరికి పట్టరారు. ఎందుకని? మనం దండం పెట్టాలి తప్ప ఇలా కళ్ళకద్దుకోకూడదని చెప్పింది వేదం. మనం వినిపించుకోం కదా ఆలయాల మర్యాదల్లో కూడా. అందుకని కిందకి పట్టరారు, దగ్గరికి పట్టరారు. కానీ మనం ఏం చేస్తాం? ఇక్కడి నుంచి వెళ్ళి అనుకుంటాం. ఏం చేత అగ్నిదేవుడు కొరియర్ సర్వీసు. ఎప్పుడైతే హారతి ఇచ్చాడో చుట్టుపక్కల పాపాలన్నీ తాను తీసుకున్నాడు. ఇప్పుడు ఇలా అద్దాం అనుకోండి, ఆయనకి వెళ్తాయి. అద్దుకున్నాం అనుకోండి, మనకు వస్తాయి. ఇది నా మాట కాదండి. ఉప్పులూరు గణపతి శాస్త్రి గారిని పెద్దలు ఉండేవారు, వేద పండితులు. అన్నవరం దేవస్థానం వారి పుస్తకాలు రాశారు. 2 అద్భుతమైన వేద రహస్య రత్నావళిని దాంట్లో ఉంది. గమనించుకోండి జాగ్రత్తగాను. ఇది సంగతి. అంచేత ఏ ఆచారము కూడా వృధాగా వచ్చింది కాదు. భారతీయ సంస్కృతికి అది అద్దము, ఆదర్శము. స్వస్తి.